చెట్టు ఎక్కగలవా ఉనర్హరి పుట్ట ఎక్కగలవా చెట్టులెక్కి ఆ చిట్టారు కొమ్మన చిగురు కోయగలవా ఓ నరహరి చిగురు కోయగలవా. నేను కోసాను కాబట్టి ఈరోజు కూసంతా మరి దీని కాంబినేషన్గా చింత సిగురికి ఇటు ఏట మాసం వేసాం కొద్ది అంత వస్తుంది ఇరగదీసే కాంబినేషన్ అంటే మాటల్లో చెప్పలేము. మరి ఆ మాత్రం ఇరగదీయాలంటే కూసంత చింత సిగురు అట ఇట తగిలిచ్చారనుకో వారినైనా తినేటప్పుడు మాత్రం రుచే వేరు. ఈరోజు చింత సిగురు ఏట మాసం మరి కర్రీ మాటలుగా ఉండదు, శాతల్లో మాత్రం జిరగదీసిద్ది. మరి వీడియో చూడండి చక్కగా. ఇప్పుడు ముసిముసి నవ్వుతున్నారే మా అమ్మగారు, నన్ను ఈ భూమి మీద పడేసిన మా అమ్మగారు. ఇట చూడండి చాలా మంది నా మాటలకి అలాగే నా పాటలకి ఫ్యాన్స్ అయిపోయారే. మరి నేను యాడ్ నుంచి నేర్చుకున్నాను, నేను మా అమ్మగారి నుంచి నేర్చుకున్నాను. ఉట్టి మాటలు పాటలే కాదు, కూసంత వంట తీరు కూడా బాగా నేర్చుకున్నాను. కూసంత కాదు భారీగా నేర్చుకున్నాను. మరి మనం వండేదేమో ఎక్కువగా ఎనిమిలు ఏమి వండుతాము, వెజ్జలు తక్కువగా వండుతాం. మరి యా నుంచి వచ్చింది? మా ఇంట్లో కూడా ఎప్పుడు చూసినా ఎనిమిలు ఎక్కువ ఉంటాయి, వెజ్జలేమో పెద్దగా చేయము. చెయ్యం కాదు, మనసు పెద్దగా రాదు ఎందుకో. మరి ఆ వెజ్జల కన్నా ఇట నాన్ వెజ్లో ఒక పీకామనుకో నా సావిరంగా ముద్ద తింటే చాలు, జీవితం ధన్యమైనట్టుగా ప్రతిసారి ఫీల్ అవుతూ ఉంటాం. ఇప్పుడు మొత్తానికి మా అమ్మాయి ఎట్టా చేసిందో ఒకసారి వీడియో చెప్తానే. ఇటగా మనం ఒక 7 టేబుల్ స్పూన్ వరకు నూనె తీసుకొని ఇట 2 నిమిషాలు వేడైన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 2 పచ్చిమిరకాయలు ఇట చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 2 నిమిషాలు నూనెలో దోరగా వేయించుకుంటూ ఉండండి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు మనకి మసాలా కావాలి. ఇట ఇవన్నీ మనం మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకొని ఇట దోరగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండండి. ఒక 5 నిమిషాల వరకు పట్టిద్ది. మీరు ఎంత వేయించుకుంటే అంత సువాసనతో బలిక అమ్మగా ఉండిద్ది. ఇట దోరగా వేగిన తర్వాత ఇప్పుడు మీరు మటన్ ముక్కల్ని ఇట్టగా శుభ్రంగా ఒక 5-6 సార్లు వాష్ చేసుకుని ఇట మొత్తం వేసేసుకోండి. మేము తెచ్చిందేమో కేజీ అంటే బోన్లెస్. మరి బొయ్యకేంటి కనపడుతుందిగా అని అంటే మూల బైక్ లేకుండా ఏట మాసం ఏమైనా ఉండిద్దా? ఈ ఏట మాసం తినాలంటే కూసంత మూల బొయ్యకే కదా మెయిన్గా ఉండాలి. అదొక్కటే బొయ్యకు తెచ్చుకున్నాం, మిగతా అంతా ఏట మాసమే. ఇట బోన్లెస్ ఇట వేసుకుని చక్కగా ఒక 2 తిప్పులు అటు ఇటు మసాలా మొత్తం పట్టేలాగా ఇట తిప్పుకొని గిరగిర ఇట 1 నిమిషం తర్వాత చక్కగా టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. మీకు నోటికి రుచి ఎంత కావాలో అంతవరకు సాల్ట్ వేసుకొని తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇప్పుడు 2.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. మరి నీసు కూరలకి కూసంత కారం ఎక్కువగా ఉంటేనే స్పైసీనెస్కి ఒక ముద్ద ఎక్కువగా తింటాం. మరి కూసంత ఆలోచించండి స్పైసీగా ఉన్న వాళ్ళైతే. మరి స్పైసీ తక్కువ ఉన్న వాళ్ళైతే ఇట 2 టేబుల్ స్పూన్ అయితే చాలు. కొంచెం ఎక్కువగా తినేవాళ్ళైతే ఇలా 2.5 టేబుల్ స్పూన్ వేసుకోండి. చక్కగా ఇట ఏట మాసం మీద వేసుకొని ఇట్ట గెరటితో ఒకసారి ఓవరాల్గా కలుపుకోండి. ఇట్ట కలుపుకున్న తర్వాత 3 బిర్యానీ ఆకులు ఇట్ట వేయంగానే కూసంత స్మెల్ బాగుండిద్ది. అందుకే కూసంత బిర్యానీ ఆకులు వేయండి ఒక 3 సార్లు. తర్వాత ఇట్ట ఓవరాల్గా వేసుకొని ఇట 1 నిమిషం అటు ఇటు కలుపుకోండి. తర్వాత ఈ ఏట మాసంలో కూసంత నీరు ఉండిద్ది, ఆ నీరంతా మనకి బయటకు వస్తూ ఉండిద్ది. ఇట మూత వేసుకుంటే చక్కగా నీళ్ళంతా ఇట బుసలు కొడుతూ ఉంటాయి. చక్కగా ఆ నీళ్ళన్నీ మనకి ఆవిరైపోవాలి. బుసలు కొడుతుందంటే పాము ఏం తిరుగుతున్నాను అనుకోవద్దు, బుసలు కొడుతుంటే బుడగడా అంటుంది కదా అందుకని. ఇప్పుడు నీళ్ళన్నీ ఇంకిన తర్వాత 2 రెబ్బల కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇట్ట 3 రకాలు వేసుకొని చక్కగా ఇక ఓవరాల్గా కలుపుకోండి. మనం ఎంత బాగా ఆకుకూరలు వేస్తే అంటే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేస్తే అంత రుచి వేరు. మరి నీసు కూరలకి మసాలాను ఇట్ట ఆకుకూరలు 3 రకాలు వేయకపోతే ఇంకా మసాలా కూసంతా నీసు కంపు కొడుతూ ఉండిద్ది. అందుకే కూసంతా ఆలోచించండి. కూసంతా ఏదైనా ఎక్కువ నీసు కూరలకి ఏదైనా ఎక్కువ వేయడానికి ట్రై చేస్తూ ఉండండి. ఇట్ట వేసుకొని చక్కగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మెయిన్గా మనకి చించిగురు ఉంది కదా, చెట్టు లెక్కగలవా ఓ నరహరి పుట్ట లెక్కగలవా. మరి చెట్టు కాడి నుంచి చింత సిగురు తెచ్చుకొని ఇట చక్కగా నలిపేసి ఇట ముద్దలా చేసుకొని ఇప్పుడు ఆ ఏట మాసంలో ఇట దిట్టంగా తగిలిచ్చేస్తున్నాను. మరి ఇట్ట వేసుకొని చక్కగా ఒకసారి కలుపుకోండి. మొత్తం ఇట్టగా ఆ ఏట మాసం మీద చించిగురేసి ఇట రౌండ్గా ఒకసారి
కిందకి పైకి వెళ్ళాక కలుపుకొని ఇప్పుడు ఒక గ్లాసున్నరతో చక్కగా వాటర్ వేసుకోండి. మనకి ఇట్లా వాటర్ వేయగానే మీరు విజిల్ పెట్టుకోండి. ఖచ్చితంగా మనకి 5 విజిల్స్ రావాలి. ఇట్లా 5 విజిల్స్ రాగానే మీకు ఈ కర్రీ అనేది మెత్తగా అట్లాగే మనకి స్పైసీగా రుచిగా ఉంటుంది. ఇట్లా చూడండి 5 విజిల్స్ అవ్వగానే మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇట్లాగా 2 నిమిషాలు ఆవిరి తగ్గిన తర్వాత మూత తీయగానే చూసారా స్మెల్ గుమ్మాలు ఇచ్చేస్తుంది. మీ వీడియోలో స్మెల్ రాదు కదా. ఇట్లా చేసుకొని చూడండి, మీ ఇంట్లో కూడా అట్టాగే వచ్చింది. చూడడానికి చాలా ముచ్చటగా ఉంది. మరి ఇట్లా ఉన్నప్పుడు ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని సన్నమంట పెట్టుకొని ఇట్లా గరం మసాలా పౌడరు 1 టేబుల్ స్పూన్ వరకు ఇట్లా వేసుకుని ఏటమాసం మీద మీరు స్టవ్ అనేది ఆన్ చేసుకోండి, మర్చిపోతారేమో. తర్వాత గరం మసాలా పౌడర్ వేసినప్పుడు కూసంతా వేడైన తర్వాత ఈ మటన్ అనేది ఇట్లా గరం మసాలా వేయగానే భలే స్మెల్ అనేది బాగా వచ్చింది. అందుకని వివరంగా చెప్పాలిగా మీకు. ఇట్లా వేసుకొని చక్కగా 2 నిమిషాలు వేడవగానే గరం మసాలా ఇట్లా వేసుకుని 1 నిమిషం అటు ఇటు వేయించండి. చక్కగా ఇట్లాగా చిక్కతనం రాగానే మీరు మరి లూజ్గా నీళ్ళుగా ఉన్నా బాగోదు. ఇట్లా చిక్కదనంగా ఉన్నప్పుడే కూర అనేది దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని హ్యాపీగా ఇట్లా ఏట మాసం అనేది సిన్సిగురు ఇరగదీసింది మన మాటల్లో చెప్పేది కన్నా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. తినేటప్పుడు కూడా ఆహా ఓహో అని రుచిని ఆస్వాదిస్తూ కమ్మగా తింటారు. మన మాట తీరు ఎట్టా ఉండదో చేసే పని తీరు కూడా అట్టాగా ఉండదుగా. ఇప్పుడు చేసిన మా అమ్మ తీరు వంట మరి మన వంటలో మన మాటలు కేర్ ఆఫ్ అడ్రస్ ఇక్కడే కాబట్టి ఇక్కడ ఇంక మాటలు చెప్పలేముగా. ఇప్పుడు చూడండి ఎంత బాగా వేసుకుంటున్నారు. ఈ కూర అంతా తినేస్తారు అనుకుంటున్నారా? అబ్బే ఏదో వీడియో కోసం కూసంత తగిలేయమన్నాను తప్ప మా అమ్మ 2-3 ముక్కలతోనే సరిపెట్టుకునేది. కానీ ఇక ఆ ముక్కలన్నీ నాకే. పైకేమో మా అమ్మని తినమన్నాను కానీ వీడియో కోసం ఇక సైడ్ మొత్తం తినేసింది మాత్రం నేనే. మరి చెప్పుకోవాలి కదా. మరి నేనేమో అన్ని నిజాయితీగా చెప్పేసుకోవడం నాకు అలవాటు. చూసారా ఇప్పుడైనా కూర్చుంత నెట్టిమంటూ చూడండి ఎట్లా నువ్వేస్తుందో. అందుకే మా అమ్మ చెప్పే లోపల నేనే చెప్పేసుకోవడం బెటర్ అని చెప్పేస్తున్నానే. నవ్వింది మళ్ళీ చెండు. మా అమ్మ చూడండి తినేటప్పుడు కూడా నేను ఎట్లా నవ్విచ్చేస్తున్నాను. మన మాట తీరు ఎట్లా ఉండదంటే తినేటప్పుడు కూడా పొలవారిని కూడా పెద్ద పట్టించుకోము, అంతలాగా నవ్విచ్చేస్తూ ఉంటాము. మరి మన ఫేస్ ఏమో అట్టాగే పెడతా ఉంటాం. మరి మన ముందేమో నవ్వకుండా ఇట్లా డల్లకుండా మనకు నచ్చదు. అందుకే ఎప్పుడు కోతి పనులు చేసుకుంటూ ఉంటాం. సరేనా? ఇప్పటికైనా చూసారా మన కోతి పనులు ఎట్లా ఉంటాయంటే మాట తీరు ఎట్లా ఉందో చేసే అల్లరి తీరు కూడా ఎట్టాగా ఉండుద్ది. సరే వెళ్ళొస్తానే, ఒక లైక్ కొట్టేసి వెళ్తారుగా.